తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు భాసిల్లుతున్న నగరం వరంగల్. ఆ నేటివిటీ ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దం పట్టే అతి పెద్ద పండుగ బతుకమ్మ. తెలంగాణ పల్లె సంస్కృతి బతుకమ్మ ఆశ్వీజ శుద్ధ తదియ మొదలు 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ 9 రోజులు ప్రకృతిలో లభించే పూలతో అమ్మవారిని నిండు మనసుతో పూజిస్తారు. బతుకమ్మ ఇది ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. వర్షాకాలంలో పూలు బాగా పూసే కాలంలో మనిషికి నీటితో భూమితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోంది ఈ పండుగ. బతుకమ్మకి చాలా ఇష్టమైన పూలు ఈ తంగేడు పూలు. వర్షాకాలంలో వచ్చే ఈ పండగ తంగేడు, గునుగు, కట్ల పూలను కోసుకురావడంతో బతుకమ్మ హడావిడి మొదలవుతుంది. తెలంగాణ తడి భూములు తంగేడు పూల కిరీటాలు ధరిస్తాయి. పచ్చటి చీర కట్టుకున్న కంచెలలో గునుగు పూల వెండి వెలుగులు మెరుస్తాయి. చెరువు అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోతున్న పొదల మీద వీర పువ్వులు పొద్దును ముద్దాడుతాయి. బతుకు దిద్దుకున్న బంగారు వన్నెలకు ప్రతీకగా గద్దెల మీద బతుకమ్మలు కొలువు తీరుతాయి. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో చేసుకునే పండుగ ఇది. ముఖ్యంగా అందరూ కూడా బాగా కలిసిపోయి కులమత భేదం లేకుండా సామరస్యంతో కలిసిపోయి అందరూ కూడా చేసుకుంటాం. అక్కడ గౌరమ్మను పంచుకోవడం అని, తర్వాత నైవేద్యాలు పంచుకోవడం అనేది ఎక్కువ తక్కువ భేదం ఏం లేకుండా కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా చక్కగా మంచిగా సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ ఇది. ఆర్తజన అభయంకరి, సద్గుణ వరప్రసాదిని, దుష్ట సంహారినిగా కొలవబడుతున్న అమ్మవారి మరో రూపమే బతుకమ్మ. అందరూ కూడా దాదాపు అందరూ బంధువులందరూ, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మనకు అక్కడ కనిపిస్తారు. చాలా ఎక్కువ బాగా గొప్పగా చేసుకుంటాం ఈ పండుగ తెలంగాణ ప్రాంతంలో. అందుకని దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందరూ కలిసిపోతాం కాబట్టి ఒక వసుదైక కుటుంబంలాగా మనం దీన్ని జరుపుకుంటామని మనము అనుకోవడం అనేది జరుగుతుంది. ఈ పండుగను జరుపుకోవడం కోసం ఎక్కడెక్కడో ఉన్నటువంటి తెలంగాణ ఆడపడుచులందరూ తమ పుట్టింటికి చేరుకుంటారు. ముందుగా తాంబాలం మీద గుమ్మడాకు పెట్టి దానిపై బతుకమ్మను పేరుస్తారు. నూరు నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంటే ఉయ్యాలో, వారు సూరులయ్యి ఉయ్యాలో, వైరుల దేహతమైది ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాధు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగొనరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, కలికి వరమడుగమని ఉయ్యాలో, వినిపించి వేడుతూ ఉయ్యాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో, పూలోని మది మెచ్చి
ఎత్తి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులు ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులు ఉయ్యాలో. ముందుగా తంగేడు పూలను పెట్టి దానిపై రంగుల్లో ముంచి తీసినటువంటి గునుగు పూలను పేర్చి అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరిస్తారు. అరమరికలు లేని జీవితాన్ని మాకు ఇవ్వమ్మా అని శ్రద్ధగా వేడుకుంటారు. పొద్దున్నే 6 గంటలకు లేచి తలస్నానం చేసి బతుకమ్మకు కావాల్సిన పువ్వులన్నీ అమర్చుకొని దాన్ని చక్కగా పేర్చుకొని దేవుడికి దీపారాధన చేసుకొని 9 రకాల నైవేద్యాలు పెట్టుకొని అందరం కలిసి సాయంత్రం వేళల చెరువు దగ్గరికి కానీ లేదా గుడి దగ్గరికి కానీ వెళ్ళి ఒకే కుటుంబం లాగా అరమరికలు లేకుండా కలిసి మెలిసి బతుకమ్మలు చేసుకుంటాము. ఒక్కనాడు ఓనగాయే గౌరమ్మ ఒక్క చుట్టుకోట తిరుగు అంగాన రంగ వీధిలో గౌరమ్మ చక్కని కోలాటము రెండో నాడు రొట్టె నీకు గౌరమ్మ 2 చుట్ల కోట తిరుగు అంగాన రంగ వీధిలో గౌరమ్మ చక్కని కోలాటము ముద్ద నీకు గౌరమ్మ 3 చుట్ల కోట తిరుగు అంగాన రంగ వీధిలో గౌరమ్మ చక్కని కోలాటము నాలుగో నాడు నాన బియ్యం గౌరమ్మ 4 చుట్ల కోట తిరుగు అంగాన రంగ వీధిలో గౌరమ్మ చక్కని కోలాటము ఐదో నాడు అట్లు నీకు గౌరమ్మ 5 చుట్ల కోట తిరుగు. 9 రోజులు జరుపుతూ ఉంటారు ఈ బతుకమ్మ పండుగని. మొదటి రోజు బతుకమ్మతో పాటు పప్పు చక్కెర అనే ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు. రెండో రోజు కూడా అలాగే తీసుకొని రొట్టె అని ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు. మూడో రోజు ముద్ద తీసుకెళ్తారు. 4వ రోజు నానబియ్యము. 5వ రోజు అట్లు. 6వ రోజు ఆర్యము అని ఈ పండుగని జరుపుకోకూడదు అని తెలంగాణ సాంప్రదాయ ప్రకారం జరుపుకోకూడదు. 7వ రోజు ఏలక్కాయ. 8వ రోజు వెన్న ముద్ద అనే ప్రసాదంతో పాటు ఆ రోజు బాగా జరుపుతూ ఉంటారు. 9వ రోజు మొత్తం 9 రకాల ప్రసాదాలతో పాటు సద్దుల పండుగగా జరుపుతూ ఉంటారు. సాయం సంధ్య వేళ బతుకమ్మలు ఎత్తుకొని రుచికరంగా తాము తెచ్చిన సజ్జ ముద్దలు, అటుకులు, బెల్లం సర్ది కట్టుకుని ఆడ మగ అంతా బతుకమ్మలతో బయలుదేరతారు. వాడవాడల రంగురంగుల పూల ఊరేగింపులతో మెరిసే అద్భుత జీవన దృశ్యం ఈ పండుగ. తంగేడు, బంతి, చాబంతి లాంటి పసుపు రంగు పూలు మంగళప్రదమని, గునుగు పూలు నీలిమేఘ శ్యాముడైన విష్ణు స్వరూపమని, అలాగే ఎరుపు రంగులో ఉండేటువంటి మందార పూలు గ్రామ దేవతలకి ప్రతీకలుగా భావిస్తారు. మన తెలంగాణలో ప్రత్యేకంగా బతుకమ్మను ప్రత్యేకంగా ఇక్కడే చేసుకుంటాము. ఉదయాన్నే లేచి అన్ని పూలతోటి అలంకరించుకొని దేవునికి నైవేద్యం పెట్టేసి సాయంకాలం పూట అందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి గుడికి కానీ చెరువు దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ ఆడుకొని అందరితోటి
మంచిగా చక్కగా ఆడుకొని అక్కడ ప్రసాదాలు ఇచ్చి పుచ్చుకొని మనం అంతా ఒకే కుటుంబంలాగా కలిసిపోయి అక్కడ మంచిగా ఆడుకొని అందరితోటి కలిసి ఇళ్ళకు వచ్చేస్తాము. సర్ది తెచ్చుకున్న అటుకులు, బెల్లం, సజ్జ ముద్దలను అందరూ అపురూపంగా పంచుకొని వసుధైక కుటుంబాన్ని చాటుతూ వాటిని పరస్పరం వాయినాలుగా ఇచ్చుకుంటారు. తమ కాపురం సుఖ సంతోషాలతో సాగాలని బతుకమ్మను వేడుకుంటారు. దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి శివుణ్ణి ప్రేమించి పెళ్ళాడుతుంది. అది ఈ దక్ష ప్రజాపతికి ఇష్టం ఉండదు. ఆయన ఒక యజ్ఞం చేస్తూ ఉంటాడు. దానికి ఈ సతీదేవికి ఆహ్వానం ఉండక అక్కడికి వచ్చి ఆ యజ్ఞానికి అది అవమానం పడి దాంట్లో ఆహుతైపోయి అగ్నికి ఆహుతైపోయి తర్వాత మళ్ళీ బతుకమ్మ పుట్టాలి అని అందరూ ప్రజలంతా బతుకమ్మ అని కోరుకొని పూజలు చేస్తూ ఉంటారు. పూర్వం చోళ దేశాన్ని ఏలిన ధర్మాగతుడు సత్యవతి దంపతులకు ఎన్నో యాగాలు పూజలు చేయగా లక్ష్మీదేవి జన్మించిందట. ఎన్నో గండాలను దాటుకొని ఎదిగినటువంటి లక్ష్మీదేవిని బతుకమ్మ అని మునులు దీవించారట. అప్పటి నుంచి లక్ష్మీదేవిని బతుకమ్మగా ఆరాధించడం ఆనవాయితీ. ఈ బతుకమ్మ పండుగను కన్యలు మాత్రమే ఎక్కువగా చేసుకుంటారు. ఎందుకనగా ఈ పూలన్నింటినీ ఈ సీజన్లో తంగేడు పూలన్నింటినీ కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు బతుకమ్మలను గుంపుగా చేసుకొని చాలా పూలు రకరకాల పూలు తీసుకొని వచ్చి ఈ బతుకమ్మను పేర్చుకొని చక్కగా సాయంత్రం ఆడపిల్లలందరూ కూడా చక్కగా తయారయ్యి గొళ్ళల్లోకి వెళ్ళి అందరూ కూడా కలిసికట్టుగా ఆడుకునే ఈ పండుగను బతుకమ్మ అంటారు. ముఖ్యంగా ఈ పండుగ జరుపుకోవడానికి కన్యలు చాలా ఇష్టపడతారు. ఈ పండుగను జరుపుకుంటే బతుకమ్మ పండుగను జరుపుకుంటే మంచి భర్త వస్తారని నమ్మకంతో చాలా ఇష్టంగా చేసుకుంటారు. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు లోకకంటకుడైన మహిషాసురుని చంపి గౌరీదేవి అలసి మూర్ఛపోయిందట. అప్పుడు మహిళలందరూ కలిసి బతుకమ్మ అని భక్తితో వేడుకున్నారట. అందుకే ఈ పండుగ బతుకమ్మ అయింది. బతుకమ్మ శ్రమైక జీవనాన్ని చూపే సామాజిక పండుగ. పల్లె వెలుగులు, జానపదాలు, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే కట్టు బొట్టు ఈ పండుగ నాడు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇరుగు పొరుగు వారు పిల్లా పాపలతో దేవిని పూజిస్తూ తాము తెచ్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆనందంగా కోలాటం చేస్తూ పల్లె పాటలతో బతుకమ్మను వేడుకుంటూ పూజిస్తారు. దేవుణ్ణి పూజించడం 9 విధాలుగా విభజించారు. అందులో ఒకటే కోలాటం. బతుకమ్మను కోలాటం వేస్తూ పూజించడం ఇక్కడ ఆనవాయితీ. తెలంగాణలో జరుపుకున్న పండుగలలో ఇది చాలా పెద్ద పండుగ. ఈ పండుగను 9 రోజులు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా సంతోషంతో జరుపుకుంటారు. ఇది ఫస్ట్ రోజు అమావాస్య రోజు నుంచి మొదలయ్యి మళ్ళీ సద్దుల బతుకమ్మతోటి అయిపోతుంది. పెద్ద బతుకమ్మ అంటారు. అందరూ కూడా చిన్న పెద్ద ముత్తైదులు అందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని ఈ తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మని నిమజ్జనం చేయడంతో ఆ రోజుకి పండగ ముగుస్తుంది. ఇలా 9 రోజులు చేసి 9వ రోజున సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను ఘనంగా అలంకరించి నిమజ్జనం చేస్తారు.